ఎందుకు తొందరగా తినేసి వెళ్తావా స్కూల్కి? వాళ్ళ ఇంటి దగ్గరేనా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వచ్చేసరికి ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు కార్తీక మాసం కదా, ప్రతి వాళ్ళకి జలుబులు దగ్గులు ఇవన్నీ ఉంటాయి. అయితే ఉసిరికాయలు బాగా వస్తాయి కదా, కందిపప్పుతో అంటే పప్పు వండుకునే పని లేకుండా ఈ ఉసిరికాయలతో చారు కాస్తాను. మీరు చూసి నేర్చుకోండి, చాలా ఈజీ. అయితే ఈజీనే కాదు, చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఎలా తయారు చేస్తానో చూసి నేర్చుకోండి. వచ్చేసేయండి అమ్మా వీడియోకి. ఇదిగోండి, ఈ చారుకి ముందుగా కావాల్సింది ఉసిరికాయలు. ఉసిరికాయలు వచ్చేసరికి నేను 9 ఉసిరికాయలు తీసుకున్నాను. కొబ్బరి ఇదిగోండి ఈ ముక్క తీసుకోండి, ఈ సైజు. పచ్చిమిర్చి వచ్చేసరికి 4 లేదా 5 పచ్చిమిర్చి. అల్లం వచ్చేసరికి ఇట్లా తీసుకున్నాను అనమాట. టమాటా వచ్చేసరికి ఒక పెద్ద టమాటా తీసుకోండి. ఇవన్నీ కూడా మనం పేస్ట్ మాదిరిగా చేసుకుందాం. అదే విధంగా ఇప్పుడు మనం చారు పౌడర్ రెడీ చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే 2 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లు మిరియాలు, 4-5 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకొని మిక్సీలో పౌడర్ మాదిరిగా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగింది. ఇదిగోండి 1 స్పూను ఆవాలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు తాలింపు వేసుకోవాలి. అదే విధంగా కొంచెం ఇంగువ వేసుకోండి. అలాగే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసుకోవాలి. అదే విధంగా మనం పేస్ట్ మాదిరిగా చేసుకున్నాం కదా ఉసిరికాయ టమాటావి, అది కూడా వేసుకుందాం. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇదిగోండి మా మన్విత్ వచ్చాడు, మీకు హాయ్ చెప్పాలంట. చెప్పునానా? తర్వాత పోస్ట్ అయిందేనేమో, నా తర్వాత వారసత్వం తీసుకునేటట్టున్నాడండి. ప్రతి వంటలో ఉంటాడు. మన వాళ్ళందరినీ కలవాలని చెప్పి ఎంత తాతాహలాడుతుంటాడో. వీడియో తీయటం ఆలస్యం, అమ్మమ్మ నేను కనపడతాను అని అడుగుతాడు. ఈ చారంటే చాలా ఇష్టం అండి మన్విత్కి. అదిగో ఉసిరికాయ ముందే పట్టుకొని తింటున్నాడు. ఈయనకు పులుపు అంటే అంత ఇష్టం అన్నమాట. ఎందుకు తొందరగా తినేసి వెళ్తావా స్కూల్కి? వాళ్ళ ఇంటి దగ్గరేనా? చారు అన్నం తొందరగా చెయ్యాలంటండి. చాలా ఇష్టం ఈ చారు అంటే గనక. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. 1 ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు అదనంగా తింటారనమాట. ఇదిగోండి నూనె తేలుతుంది కదా, ఇప్పుడు ఈ టైంలో మనం వాటర్ పోసుకోవాలన్నమాట. మరగాలి కదా. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోండి. ఈ టైంలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు ఉంటే చాలా బాగుంటుందంట. మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. కొద్దిసేపు మరగనిద్దాము. ఇదంతా మరిగితే ఇంకొంచెం చిక్కదనం వస్తుంది అనమాట. తినేయచ్చు. చూడండి కొంచెం మరగనిద్దాము. బిర్యానీ రోజు పులిహోర ఇవి 2 కావాలండి మా దొంగకి. పులిహోర కావాలి, బిర్యానీ కావాలి. 2 ఓన్లీ చాక్లెట్స్ తింటున్నాడా జయంత్ అన్న?
నీకు ఇచ్చాడా? తినబాకు చాక్లెట్లు. నిన్న రాత్రి అంటండి చాక్లెట్లు ఇచ్చాడంట. అయ్యి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి ఇచ్చారు, అది తీసుకొచ్చాడు అన్న. నీకేగో ఇచ్చింది పాపం. ఓ అవునా. ఇదిగోండి చారు రెడీ అయినాయి. మీకు ఎంత చిక్కదనం కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే కావాలా? ఓకే. ఇదిగోండి నా దగ్గర కొత్తిమీర కొంచెమే ఉంది, ఈరోజు కొత్తిమీర వేస్తున్నాను. అదే విధంగా ఫైనల్లో వచ్చేసరికి 1 స్పూను నెయ్యి వేసుకోండి. నూనె కాదు, నెయ్యి. ఈ నెయ్యి వేయటం వల్ల ఏంటంటే చారు కానీ పప్పు చారు కానీ పప్పు కానీ వండిన తర్వాత ఫైనల్లో నెయ్యి వేసుకుంటే అద్భుతమైన రుచితో ఉంటుందండి ఆ కర్రీ. సైలెంట్ వాళ్ళ తాతగారు బయటకు వచ్చారని సౌండ్స్ చేయొద్దని చెప్తున్నాడండి. ఇప్పుడు ఈ చారులోకి కాంబినేషన్ గా గుమ్మడి వడియాలు, మినప వడియాలు ఉన్నాయి, ఇవి వేయించుతానండి. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ గా. నేనైతే ఇప్పుడు మినప వడియాలు, గుమ్మడి వడియాలు వేయించుతున్నాను, చూసేయండి. సైలెంట్గా ఉండమని వచ్చావా? నువ్వు వెళ్ళొచ్చుగా, ఇంకా స్కూల్ టైం అవుతుంది. తినేసి వెళ్తాడంటండి. వెళ్ళడు, ఇవాళ వేసేసాడు స్కూల్కి సెలవు. ఇగోండి ఇవి బూడిద గుమ్మడి వడియాలన్నమాట. ఇవి వచ్చేసరికి మన వర్క్ షాప్ లో కూడా ఉంటాయండి, మనం సేల్ చేస్తాం అన్నమాట. సీజన్లో మనం పెట్టుకుంటుంటాం ఎండ వచ్చినప్పుడల్లా. అవే ఇంట్లో కూడా. ఈ వడియాలు వచ్చేసరికి లోపలికంటా వేగాలి. ఇదిగోండి ఈ విధంగా ఎర్రగా వేగాలి. అదే విధంగా మినప వడియాలు. ఈ వడియాలు కూడా మనం సేల్ చేస్తామండి. ఇవన్నీ కూడా కొంచెం ఎండ వస్తే మనం పట్టుకుంటుంటాం అన్నమాట ఎప్పటికప్పుడే. ఇదిగోండి మంచి కలర్ వచ్చినప్పుడు తీసుకోవాలన్నమాట. చూశారు కదా చారు ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేయండి, చెప్పడం కాదు చాలా టేస్టీగా ఉంటాయి. అదే విధంగా అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మన వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. అయితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఉంటానండి, బాయ్. అయితే ఏమండి ఒక్క విషయం, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో కలుస్తాను, సరేనా? బాయ్.